హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి టాపిక్‌ని తీసుకొచ్చాను. గోడపై బల్లి కనిపిస్తే దానితో మీ జీవితం మారుతుందా? మీ గోడపై బల్లి కనబడిందా? ఇది మీ జీవితానికిచ్చే సంకేతం ఏమిటి? అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మన ఇంట్లో బల్లి కనిపిస్తే అది అదృష్టానికి సంకేతం అనే నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ దాని వెనక ఒక చిన్న కథ దాగి ఉంది. అదేంటో తెలుసుకుందామా ఇప్పుడు? ఆధ్యాత్మిక పరంగా అయితే బల్లి మనకు ఆత్మచింతన, ప్రశాంతత, సహనం మరియు సమయోచిత చర్య గురించి పాఠాలను అందిస్తుంది. ఆ పాఠాలేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం రండి. ఒకరోజు ఒక గురువుగారు తన శిష్యుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో వారు ఒక చిన్న ప్రశాంతమైన ఇంటి పక్కగా వెళ్ళారు. ఆ ఇంటి గోడపై ఒక బల్లి కదలకుండా ప్రశాంతంగా కూర్చుంది. దీన్ని గమనించిన శిష్యుడు ఆశ్చర్యపోయి గురువుగారిని అడిగారు. గురువుగారు, ఎవరింట్లో బల్లి కనిపిస్తే అది ఏదైనా సంకేతమా అని అడగగా గురువుగారు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. బల్లి మనకు జాగ్రత్త మరియు సహనంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే కదులుతుంది. దేనికి తొందరపడదు. అవసరం లేకపోతే విశ్రాంతి తీసుకుంటుంది. మనం జీవితంలో కూడా అలానే ఉండాలి. ప్రతి చిన్న అవకాశాన్ని వెంటపడి పరుగులు తీయకూడదు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే చర్య తీసుకోవాలి. మన జీవితం అనేక ఆలోచనలతో, కోరికలతో మరియు ఆశలతో నిండిపోయి ఉంది. మనం ఎప్పటికప్పుడు పరిగెడుతూనే ఉంటాం. కానీ బల్లి మనకు ప్రశాంతంగా ఉండి మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించమని సూచిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కదిలేలా మనం ఉండాలి. శాంతిగా ఉన్నప్పుడు మనకు స్పష్టత వస్తుంది. మార్గం కనబడుతుంది అని చెప్పారు. ఎవరింట్లోనైనా బల్లి కనిపిస్తే అది ఆ ఇంటి వారికి ఒక సంకేతం. ఆ సంకేతం ఏమిటంటే ప్రశాంతంగా ఉండి ఆలోచించమని. మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. జీవితంలోని ప్రకృతికి అనుగుణంగా నడవండి. బల్లి మనకు ఆత్మచింతన, సహనం మరియు సహజ ప్రవాహాన్ని విశ్వసించమని సూచిస్తుంది. బల్లి యొక్క ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. మొదటగా సహనం. బల్లి మనకు సహనం విలువ గుర్తు చేస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కదలాలి అని. రెండోది జాగ్రత్త మరియు గమనిక. బల్లి తన చుట్టూ ఉండే వాతావరణాన్ని జాగ్రత్తగా గమనిస్తుంది. మనం కూడా అంతే. మన పరిసరాలను పరిశీలించాలి అని. మూడోది అనుకూలత. బల్లి ఎక్కడైనా జీవించగలదు. మనం కూడా జీవితంలో సవాళ్ళని ఎదుర్కోవాలి అంటే అనుగుణంగా మారడం అవసరం. నాలుగోది పునర్జన్మ లేదా పునర్నిర్మాణం అంటారు. బల్లి తన తోక కోల్పోయినా కూడా తిరిగి పెంచుకుంటుంది. మనం కూడా మన జీవితంలో జరిగిన నష్టాలని, కష్టాల నుండి పునర్నిర్మించుకోవాలి. బల్లి మనకు ప్రశాంతత, సహనం, గమనించడం మరియు సకాలంలో చర్య తీసుకోవడం అనేవి ముఖ్యమైన విలువలను నేర్పిస్తుంది. గోడపై ఉండే సాధారణ బల్లి కూడా మన జీవితానికి గొప్ప పాఠం నేర్పగలుగుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. పరుగులు తీయడం కంటే కొన్నిసార్లు ఆగి ఆలోచించడం, పరిశీలించడం కూడా మన జీవితానికి మంచి మార్గాన్ని చూపగలదు. ఈ చిన్న కథ మనకేం నేర్పిస్తుందంటే తరచూ పరుగులు తీయాల్సిన అవసరం లేదు.
ప్రశాంతంగా ఆగి పరిశీలించడం ద్వారా మనకు సరైన దిశలో వెళ్ళే మార్గం దొరుకుతుంది అని. ఇలాంటి చిన్న కథలు, మంచి కథలు మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.